హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మండే బ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళి బయట అంతా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా డైలీ రొటీన్ తెలుసు కదా, ప్రతి ఆడవాళ్ళది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇదే కదా. ఇదే జాడికర్ర పట్టుకొని ఇలాగే ఊడవాలి. ఇంకా తప్పదు, మనకి ఆడవాళ్ళం కాబట్టి లేచి ఊడుస్తున్నాను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్. ఇవాళ మండే కదా, నేనైతే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే రోజైతే మరి అంత ఏం జస్ట్ ఊడడం వరకేనండి. వాటర్ ఇట్లా ఏం చల్లను. ఒకవేళ చల్లితే బయట కడిగేసి ముగ్గు పెడతానండి. అది ఇక నా మూడ్ ఇంట్రెస్ట్ బట్టి. అలాగే లోపలికి వచ్చేసి లోపల కూడా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని తర్వాతకైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేసి మళ్ళీ పాపకు బాక్స్ రెడీ చేయాలి, పాలు పెట్టాలి, వాటర్ పోయాలి ఫ్రెండ్స్. వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్ స్నానానికి. రోజు ఇదే వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. బోర్ కొడుతుందా ఫ్రెండ్స్? ఇంకా బ్లాగ్స్ అంటే ఇంకా రొటీన్ లైఫ్ ఇదే కదా ఫ్రెండ్స్. ప్రతి ఆడవాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే ఇదే వర్క్ కదా ఫ్రెండ్స్. నేను చేసేదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ మార్నింగ్ నా లైఫ్ ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, పిల్లలతో ఇంట్లో వర్క్, నా వర్క్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, చూడండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇష్టం ఉంటేనే చూడండి ఫ్రెండ్స్, ఇష్టం లేదు కూడా చూడకండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ఇలా లేచి అంతా బయట లోపల అంతా ఊడ్చాను. నెక్స్ట్ వచ్చేసి నిన్న సండే కదా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తెచ్చాము. ఇంకా నేను నిన్ననైతే వీడియోస్ ఏం తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. నిన్న చికెన్ మిగిలితే దాన్ని మళ్ళీ వేడి చేస్తున్నాను. కొంచెం మిగిలితే ఫ్రెండ్స్ వేడి చేసి బాక్స్లో పెడుతున్నాను. ఇంకా ఇంకో పక్క పాపకైతే వాటర్ పెడుతున్నాను ఫ్రెండ్స్. నిన్న వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ పిల్లలు ఉండేసరికి తీయలేదు ఫ్రెండ్స్. వేడి చేశాను, వేడి చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పాపకు పాలు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా పాలు తాగేసి టిఫిన్ తినేసి పాప స్కూల్కి వెళ్ళిపోతుంది 7:30 వరకు. పెద్ద పాప, నాకు 2 పాపలండి. చిన్న పాప ఇంకా స్కూల్కి పోదండి, 2.5 years. వేడి చేసిన కర్రీని అయితే అలా బాక్స్లో ఒక పక్కన ఒక గిన్నెలో పెట్టాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే అలా గిన్నెలో పెడుతున్నాను. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎలా వాయిస్ ఎవరు ఇవ్వాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు నచ్చిన విధంగా, తెలిసిన విధంగా అయితే నేను ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలు కాబెట్టాను. దాని తర్వాతకి వచ్చేసి పాపకు పక్కన నీళ్ళు. నెక్స్ట్ ఇవాళ పాపకు టిఫిన్ వచ్చేసి మ్యాగీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే మ్యాగీ అస్సలకే తినడం లేదండి ఫ్రెండ్స్, కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. డైలీ టిఫిన్స్, చేసిన టిఫినే చేయడం పిల్లలు తినలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఈపీ మ్యాగీ అండి. మా పెద్ద పాప అయితే మమ్మీ నేను తినను మమ్మీ అంటుంది. కానీ అంత ఎర్లీ మార్నింగ్ ఏం టిఫిన్ ప్రిపేర్ చేయాలి? నేను ముందు డేనే పాప రేపు స్కూల్కి వెళ్తుంది అనగా ఈరోజు ఈవినింగే నేను ప్రిపేర్ అవుతా, ఏం టిఫిన్ చేయాలనేది పాపను అడుగుతా ఫ్రెండ్స్. దాన్ని బట్టి ప్రిపేర్ అవుతా. డైలీ చేసింది అయితే నేను చేయను ఫ్రెండ్స్. ఏదో దోశ, ఇడ్లీ 2 days అట్లా చేస్తాను. మిగతాదంతా వన్ డేనే చేస్తాను. ఈపీ మ్యాగీ చేస్తున్నాను. మా పాపకి ప్లెయిన్ మ్యాగీ అంటే ఇష్టం. ఈ మ్యాగీ ఎక్కువ తినదు, బట్ తెచ్చాం కదా, పాడైపోతుంది కదా. కానీ నేను కూడా తినను ఫ్రెండ్స్. మ్యాగీ అయితే నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ పిల్లలు మాత్రమే తింటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఈ ప్లెయిన్ మ్యాగీ, ఎల్లో కలర్ మ్యాగీ ఉంటుంది కదా, ఆ మ్యాగీ తింటారు. ఈ మ్యాగీ తినడం లేదు, బట్ పెట్టకైతే తప్పడం లేదు ఫ్రెండ్స్. అప్పటిదప్పుడు నేను మళ్ళీ ఏం సెట్ చేసుకోవాలి, టిఫిన్ ముందు డేనా కదా ఫ్రెండ్స్. పాప టిఫిన్ ప్రిపరేషన్ అనేది థింకింగ్ ఉంటుంది. అంత సడన్గా పాపకు టైం అవుతుంది. ఇంకా పాపకి ఏదో ఒకటి చెప్పేసి తినబెట్టాను. ఫైనల్గా అయితే తిన్నది ఫ్రెండ్స్. ఇంకా బాక్స్లో కూడా అదే పెట్టాను.
మొత్తం మ్యాగీ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ మ్యాగీ అనేది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది. ఆయిల్ పోసాను, కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో వాటర్ పోసాను ఫ్రెండ్స్. వాటర్ వేడైన తర్వాత మ్యాగీ తీసి అందులో వేస్తాను. ఇంకా ఆ క్లిప్పు వీడియో తీసాను, బట్ ఏంటంటే నేను షూట్ చేయలేదు, వీడియో లాంగ్ లెంత్ ఎక్కువవుతుందని. ఫైనల్గా మ్యాగీ అయితే ఉడికింది. ఉడికిన తర్వాత అందులో మ్యాగీ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. మ్యాగీ మసాలా వేస్తున్నాను, వేసి కలబెడుతున్నాను. పాపం పిల్లలు మ్యాగీ అయితే కష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. తప్పది అన్న సిచ్యువేషన్లో ఉప్మా ఎక్కువ తినడం లేదు ఫ్రెండ్స్, మ్యాగీ చేస్తే మ్యాగీ తినడం లేదు ఫ్రెండ్స్. మా పెద్ద పాప అయితే చేసిన టిఫిన్ మళ్ళీ చేస్తే మమ్మీ మళ్ళీ ఇదే టిఫినా మమ్మీ, బోర్ మమ్మీ అంటది ఫ్రెండ్స్. మా పెద్ద పాపతోనే చాలా కష్టం ఫ్రెండ్స్. మా చిన్న పాప ఏదైనా తింటుంది. పెద్ద పాపకు 2 days కంటిన్యూస్గా ఇడ్లీ దోశలు పెడితే ఇంకా తినదు. మమ్మీ నా వల్ల కాదు, మమ్మీ నా వల్ల కాదు అనేసి అంటది. మా పాపతో చాలా కష్టం ఫ్రెండ్స్, మా పెద్ద పాపతో ఫుడ్ విషయంలో. ఇంకా మిగతాదన్నీ చాలా బెటర్, చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఒక ఫుడ్ దగ్గరే బాగా సతాయిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆ మ్యాగీ కూడా తనకి వాటర్ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా గట్టిగా అయిన తర్వాత కూడా తినదు ఫ్రెండ్స్. ఫైనల్గానైతే మ్యాగీ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ కాండి ఫ్రెండ్స్. ఫైనల్గానైతే మ్యాగీ కంప్లీట్ అయిపోయింది. మ్యాగీ కంప్లీట్ అయిన తర్వాత పాపకు బాక్స్ పెట్టి రెడీ చేసి స్కూల్కి పంపించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకొని టీ పెట్టుకుంటున్నాను. ఇవాళ మా హస్బెండ్ లేరండి, మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, సో నేను ఒకే దాన్ని పెట్టుకున్నాను. డైలీ అయితే తను నేను ఇద్దరం కలిసి తాగుతాం, బట్ ఏంటంటే ఇవాళ తను లేరండి, తను బయటకు వెళ్ళారు. ఇంకా నా ఒకే దాని మందం పెట్టుకున్నాను టీ. పాపకు పాలు కాబట్టి అదే గిన్నెలో నేను మళ్ళీ టీ పెడతాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాంటి గిన్నెలలోనే టీ పెడతాను, స్టీల్ గిన్నెలలో టీ ఎక్కువ పెట్టను. ఎందుకంటే వాష్ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అలా గిన్నె మాడిపోయి ఉంటుంది కదా, తోమడం చాలా కష్టం. ఇదైతే నానబెట్టి వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా నేను టీ పెట్టుకొని ఇవాళ నేనైతే బ్రెడ్ తింటున్నాను ఫ్రెండ్స్ టీలో. ఎందుకంటే నాకు మ్యాగీ ఇష్టం ఉండదు, ఎర్లీ మార్నింగ్ మ్యాగీ తినడం అన్నా నాకు నచ్చదు. ఇంకా ఫైనల్గా నా మందం టీ పెట్టుకొని టీలో బ్రెడ్ ముంచుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ నేనైతే ఏదో ఒక టిఫిన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాతనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉండి వర్క్ చేయగలుగుతాను. కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్ డైలీ, అలానైతే టీ పెట్టుకొని టీ తాగి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నా మైండ్ రిలీఫ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి బాక్స్ రెడీ చేయాలి. ఇవాళ కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. నా స్టైల్లో చిక్కుడుకాయ టమాటా చూడండి ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా చేస్తాను, మరీ ఏమంతా మసాలాలు వేసి రుబ్బేసి అట్లయితే నేను చేయను. సింపుల్ వంట అండి మాదైతే. మేమైతే ఇలాగే తింటాం, మసాలా ఫుడ్ అయితే మేము ఎక్కువ తినాం, ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ తినరు అవి. నేనైతే గిన్నె పెట్టాను, నా స్టైల్లో చూడండి, మేమైతే ఇలాగే చేసుకుంటాం. మా మమ్మీ మాకు ఇలాగే నేర్పించింది, నేను ఇలాగే చేస్తాను. వంటలు అయితే నేనేం పర్ఫెక్ట్ కాదండి, మాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడిగాను, బియ్యం కడిగేసి వచ్చి ఆయిల్ పోస్తున్నాను. డైలీ పాపకైతే ఫుల్ డే ఉంటే మాత్రం మార్నింగే కర్రీ చేస్తాను, రైస్ పెడతాను, ఎందుకంటే పాపకు బాక్స్ పెట్టాలి కదా. కానీ పాపకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి పాప వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ పెట్టేసి నేను టీ తాగేసి రైస్ పెట్టేసి తర్వాతకి కర్రీ దగ్గరికి వస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఏమంటారు, మేమైతే పావు అంటాం మా స్టైల్లో, నేను చిన్నప్పటి నుండి వినేవాడైతే ఇది. ఒక పావు అయితే ఆయిల్ పోసాను ఫ్రెండ్స్, పావు మీద కొంచెం స్పూన్స్ అంటే మరి నాకైతే అంత తెలియదు, మేమైతే పావే అంటాం. మా సైడు మా స్టైల్లో అందరు పావే అంటారు. ఒక పావు అయితే పావు మీద కొంచెం అయితే ఆయిల్ పోసాను, దాని తర్వాతకి జీలకర్ర వేసాను ఫ్రెండ్స్.
నా వీడియో మీకు అర్థం అవుతున్నాయా ఫ్రెండ్స్? పర్టికులర్గా అర్థం అవుతుందా? ఏమైనా మిస్టేక్స్ ఉంటున్నాయా? దాని తర్వాతకి ఉల్లిగడ్డ వేసాను ఫ్రెండ్స్. ఇక తెలుసు కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం అందరూ వేసేదే, నేను వేసాను. బట్ ఏంటంటే నేను కర్రీ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనిపిస్తుంది. నిన్ను మూత పెట్టాను ఫ్రెండ్స్. అంత కర్రీని అయితే ఆవిరికి ఉడకబెడతాను. అంటే ఒక వాటర్లో ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ ఈ కర్రీ గిన్నె మీద పెడితే ఆవిరికే ఉడికిపోతుంది. ఇది మా మమ్మీ వండే స్టైల్. మా మమ్మీ ఇలాగే చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇలాగే చేస్తాను. చిక్కుడుకాయ టమాటా అంటే కొన్ని వంటలు అయితే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే కొన్ని మాత్రం నార్మల్గా చేస్తాను. అల్లం వేయడం మర్చిపోయిన ఫ్రెండ్స్, గుర్తులేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వేయాలి, కానీ నేను అల్లం వేయడం మర్చిపోయి ఇప్పుడే చూస్తున్నాను. అల్లం వేసిన తర్వాతకి చిక్కుడుకాయ వేసాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయ వేసి కలబెడుతున్నాను. మీరు ఇలాగే చేస్తారా సింపుల్గా నాలాగా? ఎలా చేస్తారు ఫ్రెండ్స్? కర్రీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్. అందరూ ఒకేలాగా చేయరు. ఎవరి స్టైలు ఎవరి ఇష్టం వాళ్ళదే కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను, ఇలా చేశాను, ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెడతానండి నేను. ఇంకా ఈ వాటర్ ఆవిరికి కర్రీ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. సిమ్లో పెడతాను ఫ్రెండ్స్, అంటే లో పెడతాను. సిమ్లో పెట్టను, హైలో పెట్టను. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే లేట్ అయిపోతుంది. సో మీడియంలో పెడతాను. ఫైనల్గానైతే ఇంకా మిగతాదంతా నేను పెట్టలేదు ఫ్రెండ్స్. మళ్ళీ కర్రీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం వీడియో షూట్ చేశాను. ఫైనల్గా వచ్చేసి నా కర్రీ మాత్రం ఇదే ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇలా మీద పెట్టడం, అంటే వాటర్ పోసి ఉడకబెట్టడం. ఫైనల్గా అయితే మా పాప డ్యాన్స్ చేస్తుంది. చిన్న క్లిప్ యాడ్ చేశాను. పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేస్తుంది. పుష్ప అని. మమ్మీ పుష్ప సాంగ్ పెట్టు, డ్యాన్స్ చేస్తా అంటే నేను పుష్ప సాంగ్ పెట్టాను. బట్ ఏంటంటే సాంగ్ వినబడదు, తెలుసు కదా అండి. సాంగ్ పెడితే కాపీ రైట్స్ పడతాయి కదా. సో అట్లా అనేసి నేను సాంగ్ పెట్టలేదు. జస్ట్ క్లిప్కు వీడియో మాత్రమే పెట్టాను. తను పుష్ప సాంగ్ ఉంటుంది కదా, దానికైతే డ్యాన్స్ చేస్తుంది. ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.